హాయ్ ఫ్రెండ్స్, నిన్న నేను ఒక స్టోరీ రాశాను. అది యూట్యూబ్లో పెట్టాను. అందరూ చూశారు. అందరూ అంటే ఒక 400 మెంబర్స్ చూసినారు ఇప్పటి వరకు. అది నేను సగమే రాసినాను. మిగతాది కామెంట్స్ పెడితే నేను మిగతాది రాస్తానని చెప్పి పెట్టున్నాను. కానీ అయితే నాకు ఇక్కడ కామెంట్స్ ఓపెన్ అవ్వట్లేదు. అది ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదు. మిగతా స్టోరీ నేను ఇప్పుడు రాసి పెట్టడానికి క్లారిటీ లేని కెమెరా నా దగ్గర, ఫోన్ కూడా మంచిగా లేదు. సో ఆ స్టోరీ నేను అయితే మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటా. ఎక్కడ వరకు రాశానంటే, వచ్చి బస్లో ఎక్కిన ఆవిడ మూల వచ్చి కూర్చున్న తర్వాత ఆమె మనిషిగా అనుకున్నారు అందరూ. వెళ్తా ఉంది బస్సు అడవిలో. బస్సు ఎక్కింది కదా, ఆమె లాస్ట్లో కూర్చొని ఉంది. బస్సు వెళ్తూ ఉంది. డ్రైవర్ టికెట్ తీసుకోవాలి. లాస్ట్లో తీసుకుందాంలే అని చెప్పి వెయిట్ చేస్తా అన్నాడు. తర్వాత ఒక లాంటి శబ్దం వస్తుంది, బిడ్డ ఏడుస్తున్నట్టు. అప్పుడు ఏందని ఒక ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. అప్పటికే బిడ్డని వెనకాల చేరి అది సగం తినేసింది. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఎక్కింది మనిషి కాదు, దెయ్యం. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదు. అయినా తీసుకుని వెళ్తా ఉన్నారు కండక్టర్కి. తర్వాత ఆడావిడ చిన్నగా చెప్పింది, వెనకాల ఉన్నది మనిషి కాదు అని. అంతే, అందరూ హడలిపోయారు. ఏం చేసేది లేక స్లోగా బస్ని సిటీ వరకు తీసుకెళ్ళిపోయారు. తర్వాత బస్ దిగి వెనక్కి తిరిగి చూడకుండా అమ్మవారి గుడి, దుర్గమ్మవారి గుడి ఉన్న ప్రాంతం వైపు పరిగెత్తుతూ ఉన్నారు. వెనకాల నుంచి బస్సులో నుంచి శబ్దాలు, ధమా 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 అని. వాళ్ళు గుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడి నుంచి చూస్తున్నారు. బస్సులోంచి దిగింది, అటు నుంచి బస్సు వెనక్కి వెళ్ళిపోయింది. అంతే, అది అందరితో కథ సమాప్తం.